మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో విచ్చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యంగా వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏదైతే ఆ రోజు నిధులు నీళ్లు నియామకాల పేరుతో 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేస్తూ అప్పటి యూపీఏ ప్రభుత్వం గౌరవ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల కళ నిజమైంది. దాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తీరాల్సిందే. తద్వారా విద్యార్థులు యువకుల బలిదానాలను అరికట్టాలి అనే ఒక సహేతుకమైన నిర్ణయంతో రాజకీయంగా ఆంధ్రాలో ఇబ్బంది అవుతుందని తెలిసినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడమే పరిష్కారం అని చెప్పి ఆ రోజు రాష్ట్రం ఇస్తే ఉద్యమకారుడిగా ఉద్యమ పార్టీగా ఉన్న కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలియాస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ రోజు ప్రజలకు ఎన్నెన్నో వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలను ఆరంభ శూరత్వం లాగా ఉంచి కొన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా వారి కుటుంబానికి వారి దగ్గరి వ్యక్తులకు వారి బంధువులకు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్ర ఫలాలు అందే రీతిలో 10 ఏళ్ల కాలం పాటు పాలన సాగించడం జరిగింది. ఏదైతే నిధులు నీళ్లు నియామకాల పేరుతో రగిలిన ఉద్యమంలో నిధులు మొత్తం కాజేసిండ్రు, కోట్లాది నిధులను లక్షలాది నిధులను వారి సొంత ఖజానాలోకి మళ్లించుకున్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును గంగల పాలు చేసిండ్రు. కానీ 1,40,000 కోట్ల రూపాయలను 1,40,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ఖజానాకు అప్పులకు జమ చేసి ఈరోజు 7,00,000 కోట్ల అప్పులను ఈరోజు తెలంగాణ ప్రజల మీద నెత్తి మీద పెట్టడం జరిగింది. అలాంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చినాం, తప్పకుండా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే రీతిలో పాలన సాగిస్తాం, ఒక్కసారి రాష్ట్రం ఇచ్చిన పార్టీకి కూడా అధికారం ఇవ్వమని చెప్పి గౌరవ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అప్పటి పిసిసి అధ్యక్షులు గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్థానిక శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పి అన్ని వర్గాల ప్రజలకు రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్, కార్మిక డిక్లరేషన్, అన్ని రకాల వర్గాల ప్రజలకు డిక్లరేషన్ల ద్వారా 6 గ్యారంటీల పథకాలను అందిస్తామని చెప్పి గడప గడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కట్టుబట్టలు కూడా ఉంచకుండా కొందరి వ్యక్తుల్లోకే తెలంగాణ సంపద మొత్తం వెళ్ళిపోతుందని చెప్పి కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పడం జరిగింది. పండించడం కోసం రైతులను ప్రోత్సహించాలి. ఎందుకంటే దొడ్డు వంగడాలకును సన్న వంగడాలకు అంటే పంట సాగులో కొంత పెట్టుబడి భారం అవుతుంది, తెగుళ్ల బారిన పడుతుంది, దిగుబడి తగ్గుతుంది. కాబట్టి సన్నధాన్యం పండించే రైతును ప్రోత్సహించాలని చెప్పి ఈరోజు క్వింటాకు 500 రూపాయల బోనస్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఖరీఫ్ నుండి అందివ్వడం జరుగుతుంది. ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలలో గతంలో టీఆర్ఎస్ పాలనలో తరుగు తాలు పేరుతోటి దోపిడీకి గురైన రైతాంగాన్ని ఆదుకునే క్రమంలో 40 కిలోల బస్తా తూకంతో తాలు తరుగు పేరుతో దోపిడీ కావద్దని చెప్పి గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గంలో మిల్లర్లతోటి అధికారులతోటి సమీక్షలు నిర్వహించి కఠినమైన నిర్ణయాలు కూడా పేర్కొని ఈరోజు అన్ని చోట్ల కూడా ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పరిచి ఈరోజు ఐకేపీ ద్వారా కోఆపరేటివ్ వ్యవస్థ ద్వారా అదేవిధంగా ఏదైతే రైతు మిత్ర గ్రూపుల ద్వారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు విరివిగా నర్సంపేట నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పరిచి ఈరోజు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. కొనుగోలు చేసిన 3 నుంచి 5 రోజుల్లోనే ట్రక్ షీట్ కొట్టిన రిసీవ్డ్ అయిన 3 నుంచి 5 రోజుల్లోనే ధాన్య డబ్బులు వేయడం జరుగుతుంది. ధాన్య డబ్బులు పడ్డ 24 గంటల్లోనే క్వింటాకు 500 బోనస్ రూపాయలను కూడా సన్నాలకు కూడా పడతా ఉంది. ఈరోజు రైతులు దిగుబడి తగ్గిన ఒక బాధ ఉన్నా సంతోషంగా బోనస్తో ఈరోజు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఇంకా కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే 500 రూపాయలకే గ్యాస్ బండా కానీ, తర్వాత ఇందిరమ్మ గృహాలు గతంలో 10 ఏళ్ళు తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోటి ప్రజలను ఆశ పెట్టింది తప్ప ఒక్కళ్ళు కూడా ఇల్లు ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ వచ్చే ముందు మాత్రం అడావుడి చేసిండ్రు, చాట్ల తౌడు పోసి కొట్లాడ పెట్టించి
ఉన్న ఇళ్లను పీకేయించిండ్రు, గంగల కల్పించిన వాళ్ళను. కానీ ఈరోజు ఇందిరమ్మ గృహాలను బీసీలకు, ఓసీలకు 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలతో ఇందిరమ్మ గృహం కింద మంజూరు చేస్తా అని చెప్పి ఆ ప్రక్రియను ప్రభుత్వం ఇప్పుడు చేపట్టడం జరిగింది. అది ఆల్రెడీ లాంఛనంగా కూడా యాప్ను మొన్న ప్రారంభించుకోవడం జరిగింది. నిజమైన లబ్ధిదారులను అంటే నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ గృహాలను 119 నియోజకవర్గాలలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆ ప్రకారంగా లబ్ధిదారుల ఎంపిక ప్రాసెస్ ఇప్పుడు ప్రక్రియ అధికార యంత్రాంగం చేపట్టడం కూడా జరిగిందన్న విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఇవే కాకుండా ఇంకా మహిళలకు 0 వడ్డీకి ఈరోజు బ్యాంకుల నుంచి లింకేజ్ అమౌంట్ను రుణాలను అందివ్వడంతో పాటు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పి మొన్న ఈ ఏదైతే ఈ ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా దినోత్సవం రోజు ప్రకటించడం కూడా జరిగింది. అందుకు అనుగుణంగా ఈరోజు మహిళలను అన్ని రంగాల వైపు తీసుకెళ్లడం కోసం ఆఖరికి ఆర్టీసీలో కూడా ఆర్టీసీ బస్సు అద్దె బస్సుల్లో కూడా మహిళా గ్రూపులకు కేటాయించడం జరుగుతూ ఉంది. ఈరోజు సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసే యూనిట్ల ఎంపికలో కూడా మహిళలకు పర్సంటేజ్ ప్రకారం కేటాయించడం జరుగుతూ ఉంది. అంటే ఇది ప్రజలు కోలుకున్న పాలన. ఇంకా హామీలు ఇచ్చిన పథకాలు కూడా ఉన్నాయి. కానీ ఆర్థిక భారంతో కొంత ఆలస్యం అవుతున్న మాట వాస్తవం. దీంట్లో ప్రధానమైంది రైతుల కోసం రైతు బంధు విషయంలో ఏదైతే గడిచిన డిసెంబర్ 3వ తారీఖు నాడు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటికి ఖరీఫ్ పంటను పెండింగ్లో పెట్టిన అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వ బకాయిని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఖరీఫ్ రైతు బంధుని ఇవ్వడం కూడా ఆ రోజు జరిగింది. అదే కాకుండా రబీ రైతు బంధు విషయంలో కూడా ఆ రోజు ఇవ్వాలనుకున్న ఈ ఖరీఫ్ది కూడా ఇప్పుడైతే జనవరిలోగా ఈ రైతు బంధును కూడా ఆ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారంగా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున నేను రైతులకు అందిస్తా అని చెప్పి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం కూడా జరిగింది. ఇవే కాకుండా నర్సంపేట నియోజకవర్గం వరకు ఆలోచించినప్పుడు మెడికల్ కళాశాలను గత ప్రభుత్వంలో మొక్కుబడిగా వచ్చిన పూర్తి స్థాయిలో దానికి అనుమతులు తీసుకొచ్చింది గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు. ఈ వార్షిక సంవత్సరంలో అక్కడ విద్యాభ్యాసం కూడా జరిగే రీతిలో అడ్మిషన్లు 50 సీట్లను భర్తీ చేస్తూ సిబ్బందిని పూర్తి చేస్తూ ఆసుపత్రి కోసం నిర్మాణం చేసుకున్న భవనంలో కళాశాలను ప్రారంభించుకోవడం కూడా జరిగింది. అదే కాకుండా నర్సింగ్ కళాశాలను కూడా నర్సంపేట నియోజకవర్గానికి నర్సంపేటకు మంజూరు చేసుకొని ఈరోజు నర్సింగ్ కాలేజ్ అడ్మిషన్లను కూడా పూర్తి చేసుకొని వాటి కూడా తరగతుల ప్రారంభం తాత్కాలిక భవనంలో కూడా నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా రోడ్ల పరంగా చూసినప్పుడు ప్రజలకు సహజత్వానికి ఉట్టిపడే రీతిలో చిన్న చేర్పులు మార్పులతోటి తెలంగాణ తల్లి విగ్రహం కానీ తెలంగాణ గీతాన్ని కానీ రూపొందించి అంటే అనుభవజ్ఞులతో ముఖ్యమంత్రి గారో పొలిటికల్ లీడరో అందులో సలహా ఇయ్యలే. ఆ రంగానికి సంబంధించిన అంటే ఏదైతే అందశ్రీ కానివ్వండి, లేకపోతే శిల్పాన్ని చెక్కించిన గంగాధర్ కానివ్వండి, పాండు రంగారావు గారు కానివ్వండి, లేక కవులు గోరెడ్డి వెంకన్న కానివ్వండి, తెలంగాణను ఆ రోజు తెలంగాణ గోసను యాసను కవుల రూపేణ కళాకారుల రూపేణ ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లిన వారందరినీ కూడా అనుభవాలను తీసుకుంటూ ఈరోజు తెలంగాణ గీతాన్ని తెలంగాణ శిల్పాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ నేను ఎందుకంటున్నా అంటే మాకు తోసింది మేమే చేస్తామనేది కాకుండా మాకు ఈ ఆలోచన వచ్చింది, దీని మీద మీరు మెరుగైన సూచనలు ఇవ్వండి, వాటన్నింటినీ కూడా క్రోడీకరించి వాటన్నింటినీ ఒక్కటి చేసి ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాల రూపేణ అందిస్తామని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. కాకపోతే కొన్ని పథకాలు పెన్షన్లు కానివ్వండి, లేక మహాలక్ష్మి పథకంలో మహిళకు 2,500 రూపాయలు కానివ్వండి, అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ తక్కువ ఉన్న బడ్జెట్ను అటు ఇన్స్టాల్మెంట్గా అప్పులు కట్టుకుంటూ తర్వాత రెగ్యులర్గా అందించే జీతభత్యాలు పిఎఫ్లు ఇచ్చుకుంటూ తర్వాత సంక్షేమ ఫలాలు అందించుకుంటూ కొత్త పథకాలను అందించుకునే క్రమంలో ఆర్థిక లోటును భరించుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. అనతి కాలంలోనే వీటిని కూడా పెన్షన్లు కానీ 2,500 రూపాయలకు గృహిణికి కానీ ఇంకా ఇత్యాది పథకాలు కానీ తప్పకుండా అందివ్వడంతో పాటు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టని పథకాలను కూడా ఈరోజు అంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కూడా తెలంగాణ ప్రజలకు అందించడం కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు సాగుతున్నదన్న విషయాన్ని మరొకసారి మీకు తెలియపరుచుకుంటూ మేమందరినీ ఒకటే విన్నపం, ఈ సంవత్సరం పూర్తయింది, ప్రజలంతా కూడా కొంత పూర్తి స్థాయిలో సంతృప్తి పొందకపోయినా అన్ని అందకపోయినా
రానున్న రోజుల్లో అన్నీ అందే రీతిలో ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మాధవ్ రెడ్డి గారికి అష్టైశ్వర్యాలు కాకపోయినా ఆరోగ్యం పటిష్టంగా ఉండే రీతిలో, తర్వాత పాలన సక్రమంగా అందే రీతిలో తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సహకారం ఉండాలి. ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలని మీ సుమన్ టీవీ ద్వారా వారికి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్కారం.